కడప డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి పోలీసులకు లొంగిపోవడంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన 100 కోట్ల భూదందా, బీసీ నేత పెద్ద దస్తగిరి హత్య వెనుక ఉన్న అసలు రహస్యాలు ఇప్పుడు బయటపడ్డాయి. ముస్లిం సొసైటీకి చెందిన విలువైన భూములను కాజేయాలన్న రవీంద్రనాథ్ రెడ్డి దురాసే తన అనుచరుడైన ఈ బీసీ నేత ప్రాణం తీయటానికి ప్రధాన కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన గమనిస్తే అధికారం అండతో ఇతర కులాల వారిని తమ అవసరాల కోసం వాడుకొని ఆ తరువాత వారిని అంతం చేయటం జగన్ రెడ్లకు ఆనవాయితీగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో వివేకానంద రెడ్డి కేసులో కూడా అసలైన వారు బాగానే ఉన్నా చివరకు బీసీ ఎస్సీ బిడ్డలే బలైపోయారన్న భావన ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది. అసలేం జరిగిందంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి తన మేనల్లుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండటాన్ని అడ్డు పెట్టుకుని కడపలోని తయ్యబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీకి చెందిన 100 కోట్ల రూపాయల విలువైన 24.26 ఎకరాల భూమిపై కన్నేశారు. 1989లో పేద ముస్లిం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ సొసైటీ భూములను హస్తగతం చేసుకోవటం కోసం నిబంధనలకు విరుద్ధంగా ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ఒక దొంగ కమిటీని ఏర్పాటు చేయించారు. ఆ కమిటీ ద్వారా తన కుటుంబ సభ్యులు పెద్ద దస్తగిరి భాగస్వాములుగా ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్ పేరుతో 2024 మార్చిలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూమిని తన గుప్పెట్లోకి తెచ్చుకునే క్రమంలో రవీంద్రనాథ్ రెడ్డి తన నమ్మకస్తుడైన బీసీ నేత పెద్ద దస్తగిరిని బినామీగా వాడుకున్నారు. ఇందులో భాగంగానే దాదాపు 50 కోట్ల విలువైన 9.70 ఎకరాలను దస్తగిరి భార్య రమణమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ఆ భూమిని ప్రొద్దుటూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించి సొమ్ము చేసుకోవాలని రవీంద్రనాథ్ రెడ్డి ఒత్తిడి చేయగా ఆ ఆస్తిని తిరిగి ఇచ్చే విషయంలో దస్తగిరికి రవీంద్రనాథ్ రెడ్డికి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ విభేదాలే చివరకు ఈ బీసీ నేత దారుణ హత్యకు దారి తీశాయి. కోర్టు స్టేటస్ కో ఇచ్చినప్పటికీ నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ఈ కుంభకోణం తీవ్రతను తెలియజేస్తోంది. ఈ భూదందా కారణంగా పేద విద్యార్థులకు ఆసరాగా ఉండాల్సిన పాలిటెక్నిక్ కాలేజీ నిధులు లేక గత ఏడాది మూతపడింది. తాజాగా నిత్యానంద రెడ్డి లొంగిపోవటంతో ఈ కుట్ర అంతా బయటపడగా వాడుకొని వదిలేసే జగన్ రెడ్ల రాజకీయాల వల్ల మరో బీసీ బిడ్డ ప్రాణం బలి కావటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఆ విలువైన భూములు ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే బినామీల పేరు మీదే ఉండటం గమనార్హం.